రావడం కనబడ్డారు మేడం. ఓకే. సో పోలీసులు మాకు మీద కనబడి మీరు వెళ్ళండి మీకేం పర్వాలేదు అని చెప్పినాక మాకు ధైర్యం వచ్చింది. అక్కడి నుంచి నెమ్మదిగా క్రిందికి వస్తూ ఉన్నాం. దారిలో ఇంకెవరో ఇల్లు ఉందండి మేడం, అక్కడ వాళ్ళు మాకు కాస్త మంచినీళ్ళు ఇచ్చారు. ఆ మంచినీళ్ళు తాగాం మేడం. ఈ దిగుతూ ఉండగానే నాకు అనిపించింది ఎటు నుంచి ఎవరు వస్తారో తెలియదని. నా భార్యకి నాతో పాటు ఉన్న మిగిలిన నాగమణి గారికి శశి గారికి వాళ్ళ నుదుటి బొట్లు తీసేయమన్నాను మేడం. వెంటనే వాళ్ళు నుదుటి బొట్లు తీసేశారు. వీళ్ళు దేవుడిని తలుచుకుంటున్నారు బయటికి, హరే రామ్ హరే కృష్ణ జై ఆంజనేయని. అలా తలుచుకోవద్దని నేను వాళ్ళకి చెప్పి అల్లాహు అక్బర్ అల్లా అనుకుంటూ దిగమన్నాను. అలాగే అల్లా అనుకుంటూ క్రిందకి దిగాను మేడం. అలా ప్రాణాలు ఉగ్గబట్టుకొని క్రిందకి చేరే వరకు ఆశ లేదు. క్రిందకి దిగ్గానే మాకు అది తెలియదు మేడం. మరి నాకు ఆ టైంలో దేవుడు మరి ఆ విధంగా అనిపించాడో చేశాడో తెలియదు మేడం. అంటే వాడు ముస్లిమ్స్ ని కాకుండా హిందూస్ ని అటాక్ చేస్తారు, ముస్లిమ్స్ ని అటాక్ చేయట్లేదు కాబట్టి సరే మీరు అలా అనుకుంటే మీరు ముస్లిమ్స్ అనుకుంటారని చెప్పేసి అనుకున్నారు మీరు, అంతేనా? అనుకున్నా మేడం. అంతే మేడం. అల్లా అనుకుంటే అట్లీస్ట్ మమ్మల్ని వదిలేస్తాడే మన దృష్టిలో ఎవరైనా ఎదురైతే. అసలు శశిధర్ గారు మీరు చెప్తుంటేనే మాకు అసలు ఎలా అనిపిస్తుందంటే మీరు ఎలా ఉన్నారు అనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. ప్రత్యక్షంగా మీరు ఆ సిచ్యువేషన్ని అంతగా ఫేస్ చేశారు, ఉగ్రవాదిని అంత దగ్గర నుంచి కూడా చూశారు. అసలు నిజంగా మీరు అనుకున్నారా నేను కూడా బయటపడతాను, నా భార్య ఇతర ఫ్యామిలీస్ కూడా బయటపడతారని ఎక్స్పెక్ట్ చేశారు? ఎందుకంటే అన్ఫార్చునేట్లీ చంద్రమౌళి గారు ఉగ్రవాదుల తూటాలకు బలైపోయారు కదా, మీరు ఫార్చునేట్లీ బయటపడ్డారు కదా. అవును మేడం, అనుకోలేదు మరి. ఇంకా ఎందుకంటే ఇంకా వాడు మా వెంట పడతాడు, అదే షాక్ లో ఉండుంటారు. ఈ రోజుకి కూడా ఇంకా అదే షాక్ లో ఉండుంటారు. ఈ రోజుకి షాక్ లో ఉన్నాం మేడం. కన్ను మూస్తే మా కళ్ళల్లో అదే సీన్ అలా తిరుగుతూనే ఉన్నాం మేడం. రిపీట్ నిద్ర పట్టడం లేదు, ఆకలి వేయటం లేదు మేడం. అదే భయం, ఇంకా టెన్షన్. నా భార్యకి ఏమో ఇప్పుడు ఆడవాళ్ళకి ఇంకా పలుసుండితో ఆ కొండ మీద రాళ్ళ మించి దిగలేక తనకి మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, చేతులు వణికిపోయి ఒక రోజంతా ఆవిడకి వణుకు తగ్గలేదు మేడం. నేనైతే కొంతవరకు సంపాదించుకొని కాస్త అటు ఇటు తిరిగి ఏదో అక్కడ ఆఫీసులు చుట్టూ తిరిగి ఈయన ఇక్కడ ఫలానా దగ్గర పడిపోయారు మా ఆయన చంద్రమౌళి గారు, ఆయన ఎలాగైనా రక్షించండి అని చెప్పి తిరగటం జరిగింది. సో అలా చేయడం వల్ల అటు ఇటు తిరగటం వల్ల నాకు కాస్త ధైర్యం తెచ్చుకోగలిగాను. కానీ ఆడవాళ్ళు మాత్రం ఇక్కడికి విశాఖపట్నం వచ్చే వరకు కూడా తిరిగి భయం ఆందోళన పోలేదు మేడం ఆడవాళ్ళలో. ఏంటి మీతో కూడా అలాగే మాట్లాడారా? అంటే ఇప్పుడు కొంతమంది ఈ రోజు కూడా వాళ్ళకి అమ్మాయిలు కొంతమంది లేడీస్ మాట్లాడుతున్నప్పుడు మమ్మల్ని కూడా చంపండి, ఎందుకంటే ఒక 2-3 విషయంలో చూసాము. కొత్తగా పెళ్ళైన అర్జెంట్ని చూసాము, పాపం 6 రోజులైంది, అతన్ని కూడా చంపేశారు. అతని ముందు ఆమె అట్లా ఏడుస్తూ ఉంటే కూడా పోయి మీ మోదీకి చెప్పుకోపో నేను చంపను అందుకని అని చెప్పేసి కూడా మాట్లాడారు. సో మీ ఆడవాళ్ళతో కూడా ఎవరైనా అలా మాట్లాడారా? అవును మేడం, మా అందరినీ యాక్చువల్గా సాయంకాలం 6 గంటల సమయంలో తీసుకెళ్లి గెస్ట్ హౌస్, ఒక టూరిజం గెస్ట్ హౌస్లో పెట్టారు మేడం. వీళ్ళందరూ అక్కడికి వచ్చారు మేడం. సో అక్కడ వాళ్ళు చెప్తున్నారు, నేను ఆమెతో మాట్లాడాను. ఆమె కొడుకు ఉన్నారు. నా కళ్ళెదుట నా భర్తని 3 రౌండ్స్తో పేల్చేశారు, చంపేశారండి. చంపేస్తే నా భర్తని చంపేసిన అమ్మాయిని నన్ను నా కొడుకుని చంపేయని నేను అడిగాను. అడిగితే నేను చెప్పము, మేము పిల్లల్ని ఆడవాళ్ళని చంపము, ఆ విధంగా చేస్తే మీరు వీడియోలు తీసి మా మీద దుష్ప్రచారం చేస్తారు, బద్నాం చేస్తారు, మేము అలా చెయ్యము, మీరు వెళ్ళి మీ మోడీకి చెప్పండి అని ఆవిడతో అన్నారంట. ఆవిడ నోటితో నాకు ఆ మాట చెప్పింది మేడం. ఆవిడ సుమారు అరగంట, హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అక్కడనే డెడ్ బాడీ దగ్గర ఉండిపోయారట మేడం. జరుగుతున్నదంతా ఆవిడ చూశారు మేడం. ఆమెనే ఇంకొక కొత్తగా పెళ్ళైన ఆమె కూడా అక్కడే చాలాసేపు ఉండిపోయి టెర్రరిస్ట్ క్లోజ్గా చూశారు. వాళ్ళ అనుభవాలు పాపం అక్కడ చెప్తూనే ఉన్నారు మేడం. వాళ్ళే కాక మిగిలిన ఆడవాళ్ళు కూడా వాళ్ళ ఆర్తనాదాలు, ఏడుపులు మా చుట్టూ ఇంకా మరి మేము చెప్పలేము మేడం. ఆ సీన్స్ మరి చూస్తుంటే మళ్ళీ నేను వాటిని రిపీట్ చేయలేను మేడం. ఆ తర్వాత రాత్రి 10 గంటలకి, సుమారు 10 గంటలకి మమ్మల్ని పిలిచి చెప్పండి మేడం. చంద్రమౌళి గారు అండ్ ఆయన 10 గంటల సమయంలో అధికారులు వచ్చి ఆయన భార్య కూడా కిందకు వచ్చేసారు మేడం. తర్వాత బాడీ అక్కడ వదిలేసి భార్య కొడుకు వచ్చేసారు. ఇంకొక ఆవిడ చనిపోయాడు, కొత్తగా అయిన ఆవిడ కూడా కిందకు వచ్చేసారు. ఓకే, ఇప్పుడు అక్కడ నుంచి చంద్రమౌళి డెడ్ బాడీని ఎలా తీసుకురావడం ఇదంతా జరిగింది? ఇక్కడ అధికారులు మాట్లాడుతుంటే వాళ్ళతో కట్ అయిందండి.
ఓకే ఓకే వినిపిస్తుందండి శశిధర్ గారు, వినిపిస్తుంది. హలో, వినిపిస్తుందండి శశిధర్ గారు. సో అక్కడ నుంచి చంద్రమౌళి డెడ్ బాడీని తీసుకురావడం కానీ, మిమ్మల్ని అక్కడ నుంచి రక్షించడం కానీ, ఇదంతా ఎలా జరిగింది? సో రైట్, అది శశిధర్ గారి మాటల్లో మనం స్వయంగా వింటున్నాము. అసలు ఆయన ఎలా ఫేస్ చేశారు సిచ్యువేషన్స్ని. నిజంగా ఆయన చెప్తుంటే మనకే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. వాళ్ళు ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేశారు, ఇన్ని రోజులైనప్పటికీ కూడా ఇంకా మర్చిపోలేకపోతున్నారు. ఆయన ఇప్పుడిప్పుడే కాస్త తేరుకున్నారు. వాళ్ళ భార్య, ఇతర ఫ్యామిలీస్ అందరూ కూడా ఎంతగా ఫేస్ చేస్తున్నారు, ఇంకా ఈ రోజుకి కూడా ఎంతగా భయపడుతున్నారనే విషయం మనకు ఆయన మాటల్లో అర్థమవుతుంది. ఒకసారి మళ్ళీ శశిధర్ గారు లైన్లోకి వచ్చారు, ఒకసారి మాట్లాడదాము. శశిధర్ గారు, రైట్, శశిధర్ గారు కంటిన్యూ చేయండి ఒకసారి. ఏంటి ఇప్పుడు చంద్రమౌళి గారిని అటాక్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఆ డెడ్ బాడీని ఎలా తీసుకొచ్చారు, మీరు ఎలా బయటపడ్డారు, మిమ్మల్ని ఎలా రక్షించారు వాళ్ళు? మేము క్రిందకి దిగ్గానే మాకు అంబులెన్సెస్ వెంటనే వచ్చాయి మేడం. అందరినీ అంబులెన్స్లో వేసి తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఫస్ట్ ఎయిడ్ చేసి అక్కడే కూర్చోబెట్టి మాకు వెంటనే వాటరు, ఫుడ్, టీ అది ఇచ్చారు మేడం హాస్పిటల్ దగ్గరే. కానీ అక్కడ అందరూ ఆడవాళ్ళందరూ వచ్చి అక్కడ గట్టిగా ఏడుస్తున్నారు. ఆ దృశ్యం హృదయ విదారకంగా ఉంది మేడం. నా భార్య అయితే అక్కడ నేను ఉండలేను, వీళ్ళందరూ చూస్తే ఇంకా నాకు కష్టంగా ఉంది, మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోదాం అని అంటుంటే తర్వాత ఇద్దరు అధికారులు వచ్చి మా అందరినీ తీసుకెళ్ళి గెస్ట్ హౌస్లో పెట్టారు మేడం. అక్కడికి తర్వాత అధికారులు, మంత్రులు వాళ్ళు వచ్చి మమ్మల్ని పరామర్శించి పలకరించి మీకేం పర్వాలేదు, మేము వాళ్ళందరినీ రక్షిస్తాము, అందరికీ ట్రీట్మెంట్ చేస్తాము ఉండండి చెప్పి ఉంచారు మేడం. అక్కడ ఏర్పాట్లు చేశారు మేడం. మాకు అందరికీ బట్టలు ఇచ్చారు, వామ్ క్లాత్స్ ఇచ్చారు, దుప్పట్లు, రగ్గులు ఇచ్చి టీ, కాఫీ, బిస్కెట్స్, ఫుడ్ ఇచ్చారు, హీటర్స్ పెట్టారు, అన్ని ఏర్పాట్లు బాగా చేశారు మేడం. వాళ్ళ రెస్పాన్స్ అంతా చాలా బాగుంది మేడం. కానీ 10 గంటల వరకు మా వాళ్ళు ఆచూకీ చెప్పలేదు మేడం. మేము ప్రతి గంటకి అధికారుల దగ్గరికి వెళ్ళి ఏమైంది, మా వాళ్ళు ఏమైనా అడుగుతూనే ఉన్నాం మేడం. అందరూ 10 గంటలకు పిలిచి ఈ హాస్పిటల్లో wounded పర్సన్స్ ఉన్నారు, మీరు రండి, మీ వాళ్ళ దగ్గరికి చూడండి అని అన్నారు మేడం. కానీ మాకు అప్పుడు నేను ఈ చంద్రమౌళి గారి భార్యని తీసుకెళ్లకుండా నేను, నాతో పాటు వచ్చిన అప్పన్న గారు, మేమిద్దరం మాత్రం వెళ్ళాం మేడం. నా భార్యని, శశి గారిని చంద్రమౌళి గారి భార్యకి తోడించి హాస్పిటల్కి వెళ్ళాను మేడం. ఆ హాల్లో పెట్టి చూస్తే అక్కడ wounded పర్సన్స్ లేరు మేడం, డెడ్ బాడీస్ ఉన్నాయి మేడం. ఒక 20కి పైగా డెడ్ బాడీస్ కనబడ్డాయి. సో మేము, మా గుండె ఒక్కసారి జారిపోయింది. ఆ వాళ్ళలో రెడ్ జాకెట్ వేసుకున్న మనిషి ఉండకూడదని దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఒక్కొక్కరిని చూస్తుంటే ఆ డెడ్ బాడీస్ అందరికి చాలామందికి తలలో పేల్చేశారు. దానివల్ల మొఖాల షేపులు మారిపోయి చూడటానికి భయానకంగా ఉంది మేడం. వెంటనే మేము ఆ మూసేసాం మేడం. అలా వెతుకుతుండగా ఈ